కేజీఎఫ్ సిరీస్ తర్వాత కన్నడ సినిమా రేంజ్ ని పెంచిన మూవీ కాంతార. రిషబ్ శెట్టి హీరోగా ఆయనే డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2022 సెప్టెంబర్ లో రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం 14 కోట్ల బడ్జెట్ తో తీసిన కాంతార మూవీ ఏకంగా 450 కోట్ల వసూలను సాధించింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ కి వరుసగా మరో హిట్ అందించింది. క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి చేసిన యాక్టింగ్ కి ఆడియన్స్ తో పాటు క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. క్లైమాక్స్ సాంగ్ వరాహ రూపం పాట ఎవర్ గ్రీన్ గా నిలిచింది. కాంతార మూవీలో నటనకు గాను రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది. ఈ సినిమాకు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే రిషబ్ శెట్టి ప్రకటించాడు. కాంతార చాప్టర్ 1 పేరుతో దాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. అయితే కాంతార టీం కి చెందిన వ్యక్తుల వరుస మరణాలు, ప్రమాద ఘటనలు మేకర్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. నవంబర్ లో కాంతార ప్రీక్వెల్ షూటింగ్ మొదలు పెట్టారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 షూటింగ్ మొదలైనప్పటి నుంచి అనూహ్య ఘటనలు యూనిట్ ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సెట్స్ మీదకు వెళ్లిన కొత్తలోనే ఈ సినిమాకు సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల బృందంతో వెళ్తున్న బస్ ఒకటి కర్ణాటకలోని ముడూరులో బోల్తా పడింది. ఈ ఘటనలో యూనిట్ సభ్యులంతా ప్రాణాలతో బయటపడినప్పటికీ పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకే గాలివాన, తుఫాన్ కారణంగా షూటింగ్ కోసం వేసిన సెట్ అంతా కూలిపోయింది. ఇక కాంతార చాప్టర్ 1 లో నటిస్తున్న కపిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరులోని సౌపర్ణికా నదిలో ఈతకు వెళ్లి గల్లంతై చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాకేష్ పూజారి అనే మరో నటుడు స్నేహితుడి పెళ్లికి హాజరై మెహందీ ఫంక్షన్ లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. తాజాగా ఈ నెల 12న కాంతార చాప్టర్ 1 లో నటిస్తున్న మరో యాక్టర్, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కళాభవన్ విజు కాంతార షూటింగ్ కోసం తీర్థహళ్లిలో మూవీ యూనిట్ తో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తూ ఉండగా కన్నుమూశారు. ఇక నిన్న జరిగిన మరో ఘటన మూవీ టీం ని మరింత ఆందోళనకు గురి చేసింది. శనివారం సాయంత్రం కర్ణాటకలోని మాని జలాశయం వద్ద ఈ మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగా 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ ఒకటి మునిగిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు రిషబ్ శెట్టి కూడా అందులో ఉన్నాడు. వెంటనే వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటనలో కెమెరాతో పాటు టెక్నికల్ ఎక్విప్మెంట్స్ నీటిలో మునిగిపోయాయి. రిషబ్ శెట్టికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో ఈ సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్స్, మూవీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.